ఎస్ఎల్బీసీ టనెల్లో 17వ రోజులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఒక కార్మికుడి డెడ్ బాడీని వెలికి తీశారు సహాయక సిబ్బంది. మిగిలిన 7 కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగిస్తున్నారు. టీబీఎం ముందు భాగంలో డెడ్ బాడీని గుర్తించి బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. ప్రమాద స్థలి నుంచి లోకోతో డెడ్ బాడీని బయటకు తెచ్చారు. ఇది పంజాబ్ కు చెందిన ఎలక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ హాస్పిటల్ కు తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురుప్రీత్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ సహా మంత్రులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 17వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఒక కార్మికుడి డెడ్ బాడీని వెలికి తీశారు సహాయక సిబ్బంది. మిగిలిన 7 కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగిస్తున్నారు. టీబీఎం ముందు భాగంలో డెడ్ బాడీని గుర్తించి బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. ప్రమాద స్థలి నుంచి లోకోతో డెడ్ బాడీని బయటకు తెచ్చారు. ఇది పంజాబ్ కు చెందిన ఎలక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ హాస్పిటల్ కు తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురుప్రీత్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ సహా మంత్రులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు సీఎం రేవంత్. రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, అప్డేట్స్ ఏంటి? కంటిన్యూ అవుతున్నాయి. నిన్న ఒక డెడ్ బాడీని గుర్తించారు. ఆ గుర్తించిన తర్వాత ఫర్దర్ పోస్ట్ మార్టం అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత డెడ్ బాడీని స్వస్థలానికి పంపించడం జరిగింది. అంబులెన్స్ లో పంపించారు. ఎయిర్ లైన్స్ ద్వారా ప్రయత్నం చేసినప్పుడు కూడా 7 days ఏదైతే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ తర్వాత డెడ్ బాడీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పడంతోటి రోడ్డు మార్గం ద్వారా అంబులెన్స్ లో పంపించడం జరిగింది. దాదాపు 3000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి పంజాబ్కి రోడ్డు మార్గం ద్వారా పంపించారు. సో 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆల్టర్నేటివ్ డ్రైవర్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వం ప్రకటించినటువంటి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును కూడా ఎవరైతే ఆ టీం వెళ్ళారో డెడ్ బాడీని తీసుకొని వెళ్తున్నటువంటి టీంతో పాటు పంపించడం జరిగింది. సో మిగతా ఒక డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఏదైతే స్పాట్ ఉందో యాక్సిడెంట్ జోన్ D2 ఏరియా, ఆ D2 ఏరియాలో మిగతా రెస్ట్ ఆఫ్ ది 3 బాడీస్ కోసం డిగ్గింగ్ అయితే జరుగుతూ ఉంది. డిగ్గింగ్ జరుగుతున్న సందర్భంలో వాటర్ నీటి ఊట చాలా ఎక్కువగా వస్తుంది. సో ప్రతి నిమిషానికి 500 గెలాన్ల దాదాపు 300 నుంచి 500 గెలాన్లకు పైగా నీటి ఊట వస్తుంది. ఆ ఇన్ఫ్లోస్ కారణంగా సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతుంది. నీటి ఊటను క్రమక్రమంగా తగ్గించేందుకు డీవాటరింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక 5 మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది. 3 horsepower సంబంధించినటువంటి మోటార్లు 3 ఉన్నాయి. 5 horsepower ఒకటి ఉంది. 7 horsepower సంబంధించినటువంటి మోటార్ ఒకటి ఏర్పాటు చేశారు. మొత్తంగా 5 మోటార్ల ద్వారా నిరంతరంగా వాటర్ డీవాటరింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా 10 నిమిషాలు ఒక బ్రేక్ ఇస్తే మాత్రం దాదాపు 8 ఇంచుల వరకు వాటర్ స్టోరేజ్ అవుతుంది. సో ఆ వాటర్ని నీటి ఊటను క్రమక్రమంగా తగ్గించుకుంటూ డీవాటరింగ్ చేస్తూ ఎంటైర్ డిగ్గింగ్ ప్రాసెస్ అంతా నిర్వహిస్తున్నారు. దీంతోపాటు గ్యాస్ కట్టర్లకు సంబంధించి, ఎందుకంటే ఐరన్ పార్టికల్స్ ఉన్నాయి టీబీఎంలో ఫ్రంట్ పార్ట్కి ఏసీ క్యాబిన్ ఏరియాలో ఈ ఎక్స్కావేషన్ జరుగుతుంది కాబట్టి సమాంతరంగా. సో నిన్న తీసినటువంటి గురుప్రీత్ సింగ్ బాడీ కూడా ఆ ఏరియాలో దొరికింది. ఆ పక్కనే మరో 3 బాడీస్ ఉంటాయని చెప్పి భావిస్తున్న తరుణంలో థర్మల్ కట్టర్స్, అంటే యూజువల్గా ప్లాస్మా కట్టర్స్ రైల్వే సిబ్బంది ఉపయోగించేటువంటి గ్యాస్ కట్టర్లు ఏవైతే ఉంటాయో ఐరన్ పార్టికల్స్ని తొలగించాలంటే ఈ గ్యాస్ కట్టింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్మా కట్టరు ఒకవేళ వాటర్ తగిలితే మాత్రం ఆరిపోయే అవకాశం ఉంటుంది, గ్యాస్ కట్టింగ్ కాదు. కాబట్టి థర్మల్ సంబంధించినటువంటి గ్యాస్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. దాని ద్వారా నీటిలో ఉన్నప్పటికీ కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా ఐరన్ పార్టికల్స్ని తొలగించే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం అయితే రైల్వే సిబ్బంది చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన గ్యాస్ కట్టర్లు టీం అంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. మరోపక్క ఎక్స్కావేషన్ వర్క్స్లో సింగరేణి టీము, రైట్ హోల్ మైనర్స్ కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఏదైతే D2 ఏరియాలో ఉన్నటువంటి మిగతా 3 డెడ్ బాడీస్ కోసం నిరంతర అన్వేషణ కొనసాగుతూ వస్తుంది. నిన్న కేరళకు సంబంధించిన కెడావర్ డాగ్స్ కూడా, మనం పర్టికులర్గా దీన్ని BRD అంటారు, బాడీ రిమైన్స్ డిటెక్షన్ సంబంధించిన డాగ్స్ అంటారు. ఇవి మనకు గతంలో వయనాడులో జరిగిన ఇన్సిడెంట్లో కూడా 64 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడంలో ఇవి కీ రోల్ పోషించాయి. ఇండియాలోనే 3 డాగ్స్ ఉంటాయి. అందులో 2 డాగ్స్ని ఇక్కడికి పంపించడం జరిగింది, కేరళ డాగ్స్. వాటి పేర్లు కూడా మాయా మేరీ. అవి ఇచ్చే ఇండికేషన్స్ బేస్ చేసుకుని లోపల డిగ్గింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగుతూ వస్తుంది. ఇందులో ఐఐటి ప్రొఫెసర్ కానీ లేకపోతే మద్రాస్ సంబంధించినటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, అన్ని రకాల విభాగాలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నటువంటి అన్ని రకాల అధికారులు కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే యాంగిల్లో
వాళ్ళు ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. మిగతా 8 మందిలో ఒకరి ఆచూకీ దొరికింది, డెడ్ బాడీ దొరికింది కాబట్టి మిగతా 7 కోసం ఆచూకీ కోసం అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నము అన్వేషణ అయితే కొనసాగుతూ వస్తుంది. ఈ టీబీఎం ఫ్రంట్ పార్ట్ లో కొంత క్రుషియల్ రోల్ ఉంది. ఎక్కడైనా స్లైడింగ్ జరిగి కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా సహాయక చర్యలు మాత్రం ఏ క్షణం కూడా ఆగడం లేదు, నిరంతరం కొనసాగిస్తున్నారు. సింగరేణికి సంబంధించినటువంటి జీఎం వైద్య బృందం ఆధ్వర్యంలో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చాలా సీరియస్ గానే కొనసాగుతున్నాయి. అందులోనూ ర్యాట్ హోల్ మైనర్స్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. గ్యాస్ కట్టర్లు ముఖ్యంగా ఈ ఏదైతే మనము 13 కిలోమీటర్స్ నుంచి ఏదైతే లోకో చేరుకుంటుందో లోకో అక్కడ నుంచి మిగతా జేసీబీ వరకు ఐరన్ పార్టికల్స్ తొలగించడం, టీబీఎం సంబంధించిన బ్యాక్ ఏరియా అంతా కొలాప్స్ కావడం, బ్రేక్ కావడం తోటి ఆ ఐరన్ పార్టికల్స్ అంతా క్లియర్ చేస్తూ లోకో ద్వారా ఎప్పటికప్పుడు బయటికి పంపించే ప్రయత్నం చేశారు. డీ సిల్టింగ్ అట్లాగే డీ వాటింగ్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తూ ఉంది. దీంతో పాటు గ్యాస్ కట్టల ద్వారా ఐరన్ పార్టికల్స్ తొలగిస్తే మనకు టీబీఎం ఫ్రంట్ పార్ట్ లో ఏసీ క్యాబిన్ లో ఆ ఐరన్స్ మధ్య కాంక్రీట్ బెడ్ కింద ఉన్నటువంటి ఆ ఏరియాను క్లియర్ చేస్తే కానీ లోపల ఉన్నటువంటి ఐడెంటిఫై చేసిన ఏరియా నుంచి బాడీస్ తీసే అవకాశం ఉంది. మరి ఏమన్నా పురోగతి వస్తుందా అనేది చూడాల్సి ఉంది. నిరంతరం అయితే ఈ రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. ఇందులో ఎన్జీఆర్ఐ కూడా తన పాత్ర పోషిస్తుంది. తర్వాత జీపీఆర్ అన్ని రకాల విభాగాలు కూడా ఇందులో పనిచేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి డోగ్రా ఏరియాలో పనిచేసినటువంటి కల్నల్గా ఉన్న పరీక్షిత్ మేహరా కూడా ఈ ఘటనా స్థలంలో ఉన్నారు. సో నిరంతరం మానిటరింగ్ చేస్తూ వాళ్ళంతా కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి, హైడ్రాకి అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తూ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. నార్కల్ జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్తో పాటు స్పెషల్ సిఎస్గా ఉన్న అరవింద్ కుమార్ కూడా నిరంతరం సమీక్షిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే డెడ్ బాడీ రికవర్ అయిందో దానికి సంబంధించి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. సో ఆ కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్గా రెస్క్యూ ఆపరేషన్స్ మళ్ళీ కొనసాగుతున్నాయి కాబట్టి ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా నిరంతరం రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ ఉన్నాయి.